పబ్లిసిటీ హోర్డింగ్స్ అమెరికాలో కనిపించవు. ఇలా సింపుల్గా ఒక ప్లేస్లో ఇక్కడ మనం విజువల్స్లో చూసినటువంటి ఒక హోర్డింగ్ మొబైల్ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ ఇది. ఇక్కడ చూస్తే హోర్డింగ్లో నేషనల్ నైట్ అవుట్ August 8, 2024 ఆస్బోర్న్ పార్క్ పూల్ 6 PM to 8 PM. సింపుల్ మెసేజ్, నేషనల్ నైట్ అవుట్ August 8. ఒక ఈవెంట్ అది. ఆ ఈవెంట్కి సంబంధించి ఈ హైవేకి చేర్చి ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు ఇది. చూడటానికి ఇది హైవేలా ఉంది, కానీ ఇది యాక్చువల్గా రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్ ఇది. అప్ ఏమో రైట్ సైడు, డౌన్ ఏమో లెఫ్ట్ సైడు వెహికల్స్ ట్రావెల్ చేయడానికి వీలుగా ఈ వెహికల్స్ డిజైన్ చేసి ఉంటాయి. స్టీరింగ్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ జర్నీ చేసేవాళ్ళు, వెహికల్ని నడిపేవాళ్ళు, వెహికల్స్ ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ గేర్లెస్ వెహికల్స్ ఉంటాయి. ఆ గేర్ కూడా చాలా వేరే ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఆ గేర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చిన్న బటన్ సిస్టమ్ కింద కొన్ని కార్స్లోనేమో బటన్ సిస్టమ్ ఉంటుంది. రైట్ అయితే రైటు, లెఫ్ట్ అయితే లెఫ్ట్, బ్యాక్ సైడు, తర్వాత పార్కింగు, అవి ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా వెహికల్స్లో ఉంటాయి. అది చూస్తున్నాము. అక్కడ రెడ్ సిగ్నల్ పడిగింది, అక్కడ ఆటోమేటిక్ రెడ్ సిగ్నల్. దీన్ని ఆనుకుంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్. ఇలాగా చాలా సింపుల్గా ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఫ్లెక్స్లు కానీ హోర్డింగ్స్ కానీ ఎక్కువగా, అంటే ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సింపుల్ మెథడ్లో ఈ యొక్క పబ్లిసిటీ జరుగుతుంది. ఇంకొక పబ్లిసిటీ బోర్డు చూస్తున్నాం మనం. అవైలబుల్ ఎరిక్ ఆండ్రూస్, ఇది ఒక మొబైల్ నెంబరు. అర్బన్ కార్నక్ కొయాన్, మళ్ళీ ఒక నెంబరు, దాని యొక్క వెబ్సైట్ నెంబరు. USA రాక్ అండ్ రోల్ రియాలిటీ LLC ఎరిక్ ఆండ్రూస్ బ్రోకర్. బహుశా నేను రాక్ అండ్ రోల్ అంటే డ్యాన్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అనుకుంటున్నాను. నాకు అంత పూర్తిగా డీటెయిల్స్ తెలీదు. ఈ రకమైనటువంటి హోర్డింగ్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా చాలా సింపుల్గా ఒక పోల్ కట్టి దాని మీద దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి హోర్డింగ్స్ కూడా ఉన్నాయి. గోళ్ళ మీద ఫ్లెక్స్లు కానీ, తర్వాత వీధుల్లో ఫ్లెక్స్లు కట్టడము, వెల్కమ్లు, బర్త్డేలు, ఈ రకరకాల ఇన్ఫర్మేషన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మన స్ట్రీట్స్లో. ఆ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండదు. టోటల్ మెయింటెనెన్స్ ఆర్ ఇన్ దాన్ని ఏమంటారంటే చాలా సిస్టమేటిక్ వేలో నడవాలి. అక్కడ కూడా ఇంకొక హోర్డింగ్, కొంచెం లాంగ్లో ఇంకొక హోర్డింగ్ చూస్తున్నాము. అవైలబుల్ అని ఒక కన్స్ట్రక్టెడ్ చూపిస్తున్నాము. మళ్ళీ తర్వాత ఇంకొక 30 days మళ్ళీ దీని మీద ఇంకొక పేరు వస్తుంది. అవైలబుల్ కాలర్స్ అనేది ఉంది. ఏదో మొత్తానికి అడ్వర్టైజ్మెంట్. అలాగే స్కూల్ అడ్వర్టైజ్మెంట్ అవనివ్వండి, లేకపోతే ఒక ప్రోగ్రామ్ అవనివ్వండి, ఒక డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవనివ్వండి, డ్యాన్స్ అవనివ్వండి, ఏదైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈ యొక్క డిజిటల్ డిస్ప్లేలో మనకి కనిపిస్తూ ఉంటాయి. డిజిటల్ డిస్ప్లే మూవబుల్, ఇది మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడి నుంచైనా అక్కడికైనా మనం మూవ్ చేసుకోవచ్చు. అలా వెహికల్ పార్కింగ్ కానీ, ఏదైనా సరే జర్నీ కానీ, ట్రావెలింగ్ కానీ, రోడ్డు వెహికల్స్ డ్రైవ్ చేయడం కానీ అంత సిస్టమేటిక్గా జరుగుతున్నటువంటి విధానాన్ని ఇది ఇక్కడ USAలో జరుగుతున్నటువంటి విధానాల్లో ఈ యొక్క పబ్లిసిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.